చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. స్తోత్రం. మంచిది. అందరం కూడా సమయములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు కొంత సమయము జాగ్రత్తగా ధ్యానించుకుందాం. దేవుని మాటలు వినుచున్నప్పుడు మీ యొక్క జీవితాలలో వెలుగు నింపబడులాగున, అనేకుల హృదయాలు తెరవబడులాగున, వారి బ్రతుకులు నిత్య రాజ్యమునకు వారసులవులాగున ఈ దినమందు ఒక చిన్న మాట చదువుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. మీ అందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి కొన్ని విషయములు ఆలోచింపదగినవి బైబిల్ గ్రంథంలో ఉన్నవి. ఎందుకు ఆలోచించాలి అంటే, మనిషి యొక్క జీవితము చాలా విలువైనటువంటి జీవితమును విలువగానే బ్రతకాలని దేవుడు ఆశతో ఉన్నాడు. అయితే మనుషులు భూమి మీదకి వచ్చి వారి జీవితాలు కొనసాగిస్తున్నటువంటి దినాలలో, వారి యొక్క బ్రతుకును ముందుకు నడుస్తున్నటువంటి రోజులలో అనేకులు సత్యమును అనగా నీతిని గుర్తించలేక వారి జీవితాలను వారు గడుపుతున్నటువంటి దినాలలో ఉన్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన చాలా విలువైనటువంటి సంఘటన. ఏమిటంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెబుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఇదిగో ఒక చిన్న విషయాన్ని చెబుతూ ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒకానొక ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఒక సందర్భమును తీసుకొచ్చి మాట్లాడినటువంటి విలువ మనకు చూపించారు. ఇది మీ అందరికీ తెలిసినటువంటి సందర్భం. ఏమిటంటే, ధనవంతుడు లాజరు గురించి. మీరందరికీ, ప్రతి వ్యక్తికి కూడా ఈ సందర్భము సుపరిచయమే. అంటే మీకు అందరికీ ఇది తెలిసిన సందర్భమే. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చాలా విలువ కలిగినటువంటి మాట. ఈ మాట ఎక్కడ మాట్లాడుతున్నారని మనం ఆలోచించాలంటే, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. చనిపోయిన తరువాత జరుగుతున్నటువంటి సంఘటన ఇది. బాగినది. చనిపోయిన తర్వాత జరుగుతున్న సంఘటన. చనిపోక ముందు వీళ్ళు జీవించిన జీవితాన్ని వాళ్లకు గుర్తు చేస్తున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరికి గుర్తు చేస్తున్నాడు? బాగా ఆలోచించాలి. మరలా విషయం ఒకసారి చదవండి. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్న మాట ఇదమ్మా?
బాగా అర్థం చేసుకోండి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇంకా అర్థం కాలేదా? చదివిన మాట అర్థం కాలేదా? మరలా ఒకసారి చదువు. అబ్రహాము ధనవంతుడితో మాట్లాడుతున్న మాట. అంటే అబ్రహాము ధనవంతుడితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అబ్రహాము ధనవంతుడితో మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు బ్రతికినటువంటి బ్రతుకులలో లాజరు బ్రతికిన బ్రతుకు గుర్తున్నది, ధనవంతుడు బ్రతికిన బ్రతుకు రాయబడి ఉన్నది. మనం అనుకుంటున్నట్టుగా మనము చేసే ప్రతిదీ కూడా ఒక లెక్క ఉన్నదని చెప్తాను. అప్పుడప్పుడు చాలాసార్లు నేను చెప్పినప్పుడు, దేవుడు ప్రతి దానికి లెక్క అడుగుతాడు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, అబ్రహాము ధనవంతుడు లాజరు ఇద్దరి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి వానిని తీసుకొని పోయినట్టుగా, లాజర్ను కూడా దేవదూతలు తీసుకొని పోయినట్టుగా ఉన్నాం. అంటే ఇప్పుడు ధనవంతుడు చనిపోయిన వెంటనే ఇతడు ఎక్కడికి వెళ్ళాడంట? వేదనకరమైన స్థలం అని రాయబడింది. పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. వీడు పాతాళంలోనికి వెళ్ళిపోయిన తర్వాత పాతాళంలో వాడు యాతన పడుచున్నాడు, పాతాళంలో వాడు బాధలు పడుచున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఎన్నో ఇబ్బందులు, ఎంతో బాధ, ఎంతో వేదనతో ఉన్నాడు, ఎంతో కష్టముతో ఉన్నాడు. అగ్నిలో కాలుతూ, ఆ యొక్క అగ్నిలో బాధపడుతూ, అయ్యో ఇది నేను భరించలేను, ఇది నా వల్ల కాదు, ఇప్పుడు నాకు నెమ్మది కావాలి, నాకు కొంచెం నెమ్మది ఉంటే బాగుండు అన్నట్టుగా ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వేదన పడుతున్నాడు. ఇప్పుడు లాజరు చనిపోయాడు. ఇతడు చనిపోయిన తర్వాత అక్కడ అబ్రహాము అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు బాగా గమనించి ఆలోచిద్దాం. భూమి మీద ఇద్దరూ బ్రతికారు. ధనవంతుడు బ్రతికాడు, లాజరు బ్రతికాడు. భూమి మీద ఇద్దరు బ్రతికారు. ఇద్దరు బ్రతికిన తర్వాత భూమి మీద ఎవరికి ఎక్కువ ఉందమ్మా? లాజరుకి ఎక్కువ ఉందా, ధనవంతుడికి ఎక్కువ ఉందా? చెప్పండి. ధనవంతుడికి ఎక్కువ ఉంది. ఏమి ఎక్కువ ఉంది? మీరు ఎక్కువ ఉంది అనగానే ధనవంతుడు అన్నాడు. ఏమి ఎక్కువ ఉంది ధనవంతుడికి? చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి. ఏమి ఎక్కువ ఉంది? ధనము ఎక్కువ ఉంది, ఆస్తి ఎక్కువ ఉంది, పలుకుబడి ఎక్కువ ఉంది, పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఉన్నాయి, పరపతి ఎక్కువ ఉంది. ఇంకా ఏడుతోటి ఇంకా ఏమి ఎక్కువ ఉంది? సుఖము ఎక్కువ ఉంది. ఇంకా ఏడుతోటి ఏమి ఎక్కువ ఉంది? చెప్పండి. గర్వము ఎక్కువ ఉంది. ఇంకా ఏడుతోటి ఏమి ఎక్కువ ఉన్నది? అతిశయము ఎక్కువ ఉన్నది. ఇంకా ఏడుతోటి ఏమున్నది? అంటే ఈయన బుద్ధి మనకు కావాలి. మీరు అది చెప్పేదాకా నేను చెప్తూనే ఉంటా. ఇంకా ఏముంది వీడికి? వీడికి డబ్బు బాగుంది. బాగుందా లేదా? బాగా ఉంది. మంచి ఒక రేంజ్ లో ఉన్నాడు. వాడు తింటున్న తిండి ఒక రకమైన తిండి కాదు, ఒక రేంజ్ కలిగిన తిండి. ఇప్పుడు ఈడు ఇంత రేంజ్ కలిగినాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ధనవంతుడు ఎవరిని చూస్తున్నాడు? అక్కడ నుంచి లాజరు అని ఒక ఆయన చూస్తున్నాడు. ఈయన చూసినప్పుడు ఈ లాజరు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు అంటే బాధలు పడుతున్నాడు. ఇప్పుడు బాధలు పడుతున్న ఈడికి బుద్ధి లేకుండా వాడి మీద అసూయపడుతున్నాడు. అసూయ అంటే ఏంటి తెలుసా? నేను కాలుతుంటే వాడు సుఖంగా ఉన్నాడేంది, వాడికి సుఖంగా ఉన్నాడేంది, నేను బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కనోడు బాగుండకూడదు అనే బుద్ధి ఎడిది. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరు భూమి మీద బతికినప్పుడు బాగా గమనించండి. భూమి మీద బతికినప్పుడు లాజరు ధనవంతుని ఇంటి ముందు తినటానికి తిండి లేక పడి ఉన్నాడు. ఇప్పుడు ఇతడేమనుకోవాలి? అయ్యా వాడికి అన్ని ఉన్నాయి, నాకేమి లేదని ఏ రోజైనా ధనవంతుని మీద వ్యసన పడ్డాడా? ఎందుకు పడలేదు? ఎందుకు పడలేదన్న? మీరు చదివినట్టు కదా, చాలాసార్లు విన్నారు కదా, ఇది చాలా మంది చెప్తున్నారు కదా. మరి ఎందుకు వ్యసనం పడలేదు? దేవుడు నాకు ఇది ఇచ్చిండు, ఇదే చాలు. ఇంకా
ఆలోచిద్దాం. ఆలోచించండి. ఎప్పుడు కూడా నేను వాక్యం చెప్పినప్పుడు అందరు మైండ్లకు పని చెప్తాను. ఆలోచించాలి, వచ్చి వరకు కూర్చుని పోవటం కాదు, ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే ఆలోచించాలని చెప్తున్నానంటే, ఇక్కడ ఎంత ప్రయాసపడి ఎంత చేస్తున్నామంటే ఏమీ లేకుండా ఎందుకు చేస్తున్నామని చాలా మంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీరు ఎక్కడ కూర్చున్నాడు కాదు, లోకంలో కూర్చున్న ప్రతి ఒక్కడు ఏది లేకుండా ఎంత ప్రయాస ఎందుకు పెడుతున్నారు వీళ్ళని ఆలోచిస్తుంటారు. మనం ఏమనుకుంటామంటే ఏదో ప్రార్థన లేక టైం లేక వరకు వచ్చి కూర్చొని ప్రార్థన పెట్టిపోతున్నారు మీరు అనుకుంటున్నారు. మీరు అనుకున్నంత ఈజీగా లోకంలో వాళ్ళు అనుకోరు. వాళ్ళకి వెనక ఏది లేకపోతే ఎంత వచ్చి ఎందుకు చేస్తారు తెలుసా? ఇప్పుడు వాళ్ళ మైండ్ లోకి ఆలోచన పురుగు తిరుగుతుంటది. అసలు ఏంటి ఇలా ప్రయాస ఏంది, ఎందుకు అసలు అవసరం ఏముంది, ఏ ప్రయాస? ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి ఒక కారు వేసుకొని వచ్చి ఒక నలుగురిని ఎంట పెట్టుకొని వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇదిగో ఇలా ఉండండి ఇలా ఉండండి మీకు ఆ మేలు చేస్తాం ఈ మేలు చేస్తాం అన్నప్పుడు మీరు ఏమంటారంటే ఎందుకు వరకు ప్రయాస పడుతున్నారని అంటారా? రేపు పదవి వస్తే సీఎం సీట్లో కూకుంటారు, లేకపోతే ఎమ్మెల్యే సీట్లో కూకుంటారు కాబట్టి ఇప్పుడు వాడు తిరిగిన దానికి ప్రయోజనం ఉంది అనుకుంటారు. అంతేనా కదా? కానీ ఇప్పుడు ఈ యొక్క మనిషి ప్రయాస పడుతున్నాడంటే ఏమీ లేకుండా ఎందుకు చేస్తాడో చేస్తాడా? దాని వెనక ఏదో ఉంటుందని ఇక్కడ కూర్చున్న మీరు ఆలోచించరు, కానీ బయట కూర్చున్న ప్రతి ఒక్కడు ఆలోచిస్తారు. మీకు తెలుసా తెలియదు? ప్రతి వాళ్ళు ఆలోచించేవాడు ఎందుకు, ఏమిటి, ఉపయోగం ఏంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులని మీకు చెప్తున్నాను చూడండి. ధనవంతుడు ఏమని ఆలోచన ఉందంటే ఎప్పటికి కూడా ఈడు శుభ్రంగా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు అన్ని తింటున్నాడు. ఇంత తిన్న ఈడికి ఆ యొక్క ఇంటి వాకిడి దగ్గర ఒకడు పడి ఉన్నాడు. ఎవరు? పేదవాడు లాజరు అని మనకు రాయబడింది. వీడికేమి లేదమ్మా, వీడికేమి లేదు చెప్పాలి మీరు. ధనము లేదు, అన్నము లేదు, బలము లేదు, అధికారం లేదు, బలగము లేదు. ఇప్పుడు లేనప్పుడు ఈ యొక్క ధనవంతుడు లోపల ఉన్నాడు చూడండి, బాగానండి. లోపల కూర్చొని మంచి సుఖభోగాలు అనుభవిస్తున్నాడు చూడండి. ఏదైనా ఒక రోజు ఎగ్జాంపుల్ గా ఏదో ఒక రోజు మంచి అన్నము ఆ లాజరు తింటున్నాడు అనుకోండి, వీడు ఏమనుకుంటాడు చెప్పండి మీకు తెలిస్తే? మా చెప్పండి. అస్సలు వాడు ఆ అన్నం ఎందుకు తినాలి? వాడు అది తినకూడదు. వాడు ఎప్పుడు కింద పడి తేరుకొని తినాలని వాడు ఒక పూట మంచి అన్నం తినా ఓర్చుకునే బుద్ధి కాదు ధనవంతుడి బుద్ధి. ఈ రోజులలో చాలా మందికి ఉంటాం, మన అందరం అనుకుంటాం మనము తిన్నదే మనకు అనుకుంటాం, కానీ పక్కన వాడు ఒక రోజు శుభ్రంగా ఉంటే ఎందుకు అలా ఉన్నాడు, వాడు పాడైపోతే బాగుండు కదా అనుకునే లోకం ఇది. అర్థమవుతుందా? ఇప్పుడు ధనవంతుడు బుద్ధి ఏంటిదంటే ఈ లాజరు సుఖపడుతున్నాడు కదా, అయ్యో నేను భూమి మీద నా జీవిత కాలం అంతా నేను సుఖపడ్డానే, ఇక్కడికి వచ్చి నేను యాతన పడుతున్నానే, అసలు లాజరు ఎందుకు యాతన పడకూడదు, వాడు కూడా కాలితే బాగుండనే బుద్ధి. మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ యొక్క సందర్భాన్ని చదివినప్పుడు చాలాసార్లు మీరు చదువుంటారు. తర్వాత జరిగిన మనసులో ఉన్నదే ఆలోచించాలి. ఎప్పుడు కూడా మనం ఒకటి జరిగిందంటే వరకనే వచ్చి వాక్యం మీద 4 మాటలు చెప్పి ఉంటేది కాదు, ఆలోచింప చేయాలి. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా అబ్రహామా ఏమంటున్నారు చూడండి, అక్కడ పై వచ్చిన చదువు ఒకసారి. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను. ముందు నుంచి చదువు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చదివిన మాట అందరికి అర్థమైందమ్మా? అందరికి అర్థమైందా? అర్థం కాలేదు ఎవరికన్నా చెప్పండి. ఏమర్థమైంది అంటే? అర్థమైందంటే ఏదో కదా ఇప్పుడు చదివింది గుర్తుంది కదా. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి, నాకు ఏందంట తన యొక్క వేలితో కొన్ని నీళ్లు తీసుకొని వచ్చి
నా నాలుకను తాకమని చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు వేలుతో నీళ్లు వేయాలి. ఎక్కడికి పోయి వేయాలి? ఆయన దగ్గర పోయి వేయాలి. ఆయన ఉన్న దగ్గర ఎక్కడైనా మంచి ప్రదేశం ఉందా? అంతా ఏ ప్రదేశం అది? అంత నిప్పులు అగ్ని కాలుతున్న ప్రదేశము. ఇప్పుడు లాజరు అక్కడికి పోతే కాల్తడా కాలడా? ఇప్పుడు రమ్మంటున్నాడు కదా, నువ్వు వచ్చి అతను వచ్చి నాకు నీళ్ళేమన్నప్పుడు అతను ఎందుకు అబ్రహామా నువ్వే వచ్చి నాకు నీళ్ళు ఏమనొచ్చుగా? బాగా అర్థం చేసుకో. అబ్రహాము నువ్వు వచ్చి నాకు నీళ్ళు ఇవ్వయ్యా, లేకపోతే నేను కాలిపోతున్నానని నేను పైకి లాగయ్యా అనొచ్చుగా. లాజరు నా దగ్గర పంపిమంటున్నాడు. ఏంది ఇన్ని సంవత్సరాలు అక్కడ లాజరు ఆ యొక్క ఊరి వెలపల ఆ ఇంటి పైట ఆ కుక్కలు నాగుతూ అక్కడ పడిపోయి ఉంటే ఏ రోజైనా ధనవంతుడు ఆ దగ్గర పోయి ఒక ముక్క పెట్టాడా? ఇతను బాలేదు. ఇప్పుడు ఇక్కడ నేను బాధపడుతున్నాను, అతను సంతోషంగా ఉన్నాడు నా దగ్గరకు రమ్మంటున్నాడు. ఇది నాకు అర్థం కాదా? ఈ రోజులలో ఉన్నటువంటి స్వభావాలు ఎలాంటి అంటే, భూమి మీద మనుషుల యొక్క స్వభావం ఎలాంటిదంటే, వాడు చనిపోయి వాడి యాతన పడుతున్నా, వాడి జీవితం అంతా నరకంలో పడిపోయినా, వాడికి తినడానికి లేకపోయినా, వాడు ఏడుస్తూ బాధలు పడుతూ వాడి కుటుంబం నాశనం అయిపోయి వాడు నరకంలో కాలుతున్నా బుద్ధి రాలా వాడికి. అన్ని అయిపోయినాయి, పరిస్థితులు పాడైపోయినాయి, జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇక నాకే ఇబ్బంది లేదు, ఇక నాకేమి సమస్య లేదు, అయ్యో నా జీవితం అంతా తగలబడిపోయింది, నేను బాధలు పడుతున్నానని బాధపడుతున్నప్పుడు బాధలో నుంచి బయటికి రావటానికి ఒక మార్గం ఎతకాలి. కానీ బాధలలో కూడా నీళ్లు తాపితే ఏమవుద్ది అంటే, ఇక్కడ వాడికి ఏం తెలియాలి? ఇక్కడ నుంచి మేము బయటికి పోలేమని తెలియాలి. అంతేకాదు, మీ అందరికీ తెలిసిన సబ్జెక్ట్. కానీ నేను ఇక్కడ నుంచి బయటికి పోలేను, కానీ లాజరు పోతాడా? మరి ఏం చెప్పాడు మనోడు? గుర్తుంది ఏం చెప్పాడు? అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఆ లాజర్ను పంపిమన్నాడు. అంటే నువ్వైతే కుదరదు, కానీ లాజరు పోవటానికి కుదురుద్దా? అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, వీడి స్వభావము నరకంలో పడినా మారదు. అందుకే దేవుడు వాళ్ళని నరకాన్ని వేస్తాడు. అందరిని నరకం వేయడు. మారేవాడు ఇక్కడే మారతాడు, నరకానికి పోయిన తర్వాత మారతాడంటే వాడు ఎప్పటికీ మారడు. వాడు మారడు అని దేవుడికి తెలిసే వాడిని తగలబెడతాడు. మారతాడని తెలిసి ఎందుకు తగలబెడతాడు? వాడు మారడని తెలుసు. నరకంలో పోయిన తర్వాత ఒక్కరి స్వభావం చూపించే స్వభావం ఏంటి? నరకంలో పోయిన తర్వాత ఏంది ఎదుటి వాడి మీద ప్రేమ చూపించినట్టే చూపించి వాడిని కూడా నాతో వచ్చి కాలమని చెప్పే స్వభావం. అయ్యో అక్కడ నుంచి ఇక్కడికి వస్తే వాడు కూడా ఈ మంటలో కాలిపోతాడని తెలుసు కదా, నన్నే బయటికి లాగమనొచ్చు కదా, నువ్వు బయటికి రావటానికి లేదని ఉన్నాడా? అది ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఇతడు తన జీవిత కాలమందు ఏమనుభవించాడు? సుఖం అనుభవించాడు. ఎన్ని రోజులు అనుభవించాడు? నీవు అక్కడ చదవండి, బాగా చదవండి, మీరు అర్థం చేసుకోండి బాగా. నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఎలాంటి సుఖం ఇది అన్నా? ఎలాంటి సుఖం ఇది? ఇది అనుభవించిన సుఖం ఎలాంటిది? నీకు ఇష్టమైనట్టు అంటే, నీకు ఇష్టమైనట్టు అంటే ఆయనకు నచ్చినట్టు. అంటే ఏంటిది ఆయనకు నచ్చినట్టు అంటే? చెప్పండి, మీకు తెలియదు. ఇప్పుడు మీకు నచ్చింది ఏంటిది? ఎవడికి నచ్చినట్టు వాడు చేస్తున్నాడు అనుకుంటాం. ఆయనకు నచ్చినట్టు ఏంది అసలు నాకు అర్థం కాలేదు. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించావన్నాడు. అంటే ఆయనకి ఇష్టమైనట్టు అని ఎందుకన్నాడు ఇక్కడ? నువ్వు నీ జీవిత కాలమందు సుఖం అనుభవించుతూ అంటే పర్లా, నీకు ఇష్టమైనట్టు అంటే అది ఆయనకి ఇష్టమైనవన్నీ చేసుకున్నాడు. ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చెప్తున్న ప్రతిదీ దాని లోతు మర్మాన్ని కూడా అర్థం చేసుకున్నాం. మా వాక్యం వినండి, మీరు ఖచ్చితంగా వాక్యం వినండి. మీరు ఫ్రీగా కూర్చోవద్దని ఎన్నోసార్లు చెప్పాను మీకు, బలవంతంగా కూర్చోమని చెప్పాను. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. శరీరాన్ని ఫ్రీగా ఉంచారనుకోని మీ మాటని రేపు తర్వాత ఆడవలసి వస్తుంది. బాగా గమనించి ఆలోచించండి. అసలు ఇక్కడ జీవిత కాలం మందు సుఖము అనుభవించడం అంటే నీకు ఇష్టమైనట్టు ఎందుకు అన్నాడు అన్నా? నీకు ఇష్టమైనట్టు అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది ఇక్కడ? మీకు అర్థం చేసుకుంటే చెప్పండి. నీకు ఇష్టమైనట్టు అనే మాట ఎందుకు వాడాలి? నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుది. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్న మనందరం కూడా
మనకిష్టమైనట్టు జీవిస్తున్నామా, దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నామా? మనకు ఇష్టమైనట్టు జీవిస్తున్నామా, దేవుడికి ఇష్టమైనట్టు జీవిస్తున్నామా? అసలు దేవుడు అనేది పక్కన పెట్టండి. మనకి ఇష్టమైనట్టు ఉంటున్నామా, లేకపోతే వేరే వాళ్ళ ఇష్టమైనట్టు ఉంటున్నామా? ఇక్కడ అందరికి రోజు మంచి క్వశ్చన్ మార్క్ వేసి వెళ్ళిపోతాం. తర్వాత మీ ఇష్టం, జాగ్రత్త. ప్రతి మనిషికి నేను చెప్తున్నాను, ప్రతి విషయంలో నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు బతకవు అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతురా? ఎందుకు బతకము? ఇంకా కొద్దిగా లోతుగా ఆలోచించు. నేను ఆలోచింపజేసేది కొద్దిగా లోతుగానే ఉంటుంది. ఎందుకు మీ ఇష్టం వచ్చినట్టు చేయ ప్రతిదీ? ఎగ్జాంపుల్ చెప్తాను, నాకేమనుకోవద్దు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఏదైనా ఒక యజమానుడి దగ్గరికి ఉద్యోగానికి వెళ్ళారు. ఉద్యోగం వెళ్ళినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా, యజమానుడు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేయాలా? ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేయం? అతను జీతం ఎత్తున. అంతేనాక ఇంకేమన్నా ఉందా చెప్పండి? అంతేనా ఇంకేమన్నా ఉందా? ఒకవేళ అరగంట పోవాల్సిన 9 గంటలకు పోవాల్సినవి 10 గంటలకు వచ్చేది మీద ఎత్తదా? ఎత్తాడు. మరి ఎందుకు 9 గంటలకు పోతున్నావు? తీసివేస్తాడేమని. అది తీసేస్తే ఇంకా పని చేసేది లేదు కదా అన్నా? ఈ పని కాకుండా లేదు పని. మరి ఎందుకు 9 గంటలకు పోతున్నావు? ఎందుకని జాగ్రత్త చెప్పాలి. చెప్పమంటావా? అతనంటే భయం. మీరు అనుకుంటారు తీసేస్తాడని, కూలీడని. ఏడ కూలీ కాకపోతే ఇంకో కూలీ సంపాదించుకుంటారు తెలుసా? ఈరోజు మీరు ఈ యొక్క పొలం పని కాకపోతే అవసరమైతే ఎక్కడికైనా కంపెనీలో కూడా పని వస్తుంది. కానీ భయం. ఏం భయం? ఎలాంటి భయం అది? మీకు అర్థం కాదు. అది డబ్బులు ఇస్తున్నాడు లోపడుతున్నా భయం కాదు, తెలియని భయం మనసులలో ఉంది. ఈరోజు 9 గంటలకు పోవాలి, 9 గంటలకు కూర్చోవాలి, 9 గంటలకు పని చేయాలి, 1 గంటకు రావాలి. ఇది ఒక భయం. అది నీ ఇష్టం లేదు, నీకు నచ్చదు. అయ్యో 3 గంటలకు నేను లేయలేను, నా ఇష్టం లేదు, నేను 4 గంటలకు లేస్తాను అనుకుంటావు. కానీ ఉదయాన్నే నీకు తెలియకుండానే నీ గుండెలు నిన్ను బయలుగంటే లే, వెంటనే లేయాలి, వెళ్ళిపోవాలంటారు. అదొక రకమైన భయం నిన్ను ప్రేరేపించింది. అక్కడ నీ ఇష్టం నెరవేరుద్దా? అక్కడ మీ ఇష్టం ఏముండదు. మీకు తెలియకుండా మీరేమంటారు తెలుసా? అయ్యా పనికి పోకపోతే తిండి దొరకదు కదా అంటారు. పనికి పోయిన వాళ్ళందరూ తిండి దొరుకుతుందా? దొరకట్లా. బతకొచ్చు, కానీ ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్. అంటే మీకు తెలియకుండానే, నీకు తెలియకుండానే ఈ లోక అధికారికి నువ్వు భయపడుతున్నావు. నీకు తెలియదు, ఈ లోక అధికారికి భయపడుతున్నావు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో నీ జీవిత కాలమందు నీకు నచ్చినట్టు, నీ ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు, దాంట్లో సుఖం ఎదుర్కొంటున్నావు, దాంట్లో సుఖంగా జీవిస్తున్నావు. కానీ నీ జీవిత కాలములు నీకు నచ్చినట్టే ప్రతిదీ నువ్వు చేశావు. ప్రతిదీ ఎవరికి నచ్చినట్టు చేస్తున్నావు? ఎవరికి నచ్చినట్టు చేస్తున్నాడంట? నీకు నచ్చినట్టే, ఎవరికి నచ్చినట్టు అది చేస్తున్నాడు. ఏదైనా, ఒక పని అయినా, ఒక లోకములదైనా, ఏదైనా చివరికి దేవుడైనా, దేవుణ్ణి కూడా నీకు నచ్చినట్టే చేస్తున్నావు. దేవుడికి నచ్చినట్టు చేయవు. చేతరా? బాగా అర్థం చేసుకోండి. దేవుని దగ్గర కూడా నీకు నచ్చినట్టే. ఇష్టం ఉంటే ప్రార్థన, ఇష్టం లేకపోతే ప్రార్థన లేదు. ఇష్టం ఉండాలి. ఇక్కడ ఏంటంటే నాకు నచ్చలా, ఏం నచ్చకపోవటానికి ఏంటి నాకు అర్థం కాదా? ఇక్కడ నీ ఇష్టమే. చూడు, ఇక్కడ 7 గంటలకు ప్రార్థన చెప్తే 9 గంటలకు పోతా. నీ ఇష్టమే, నీ ఇష్టమైంది, దేవుడి ఇష్టం కాదు. ఇక్కడ 7 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయితే 10 గంటలకు వస్తావు. ఏంటంటే ఇష్టమే, నీ ఇష్టమా? అంటే ఇక్కడ అంతా నీ ఇష్టమే. ధనవంతుడు కూడా అక్కడ ఏం చేశాడంట? తన ఇష్టమే చేశాడు. ఇదిగో ఇక్కడ వస్తున్నాడంటే నేను వచ్చినప్పుడే చెయ్యాలి, నేను వచ్చినప్పుడే జరగాలి, నేను వచ్చేదాకా ఆగాలి, లేకపోతే పోవాలి. నువ్వు వచ్చేదాకా ఆగటానికి లోకము నీ ఇష్టానికి నచ్చుతుందో నువ్వు చేసుకున్నావు, అంతే. ఇది నీ ఇష్టం. కానీ అక్కడ మాత్రం నీ ఇష్టము ఎక్కడ ఉంటుందో ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, మీరు ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఇప్పుడు కొంపల మునిగిపోయే పనులు మీకేముండవు అంటేనా? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఖాళీగా పొద్దుబాకు ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక పనికి మాలిన పనాలు పట్టుకొని ఎవరితో ఒకరు లేనిపోయిన మాటలు పెట్టుకుని గొడవలు పెట్టుకునే చేతి. ఎందుకంటే ఏదో పనిలో ఉంటే గొడవలు పడి వెళ్ళాలి. కానీ ఇలాంటి ఖాళీ టైం ఉన్నప్పుడు మనము ప్రార్థనకు రావాలనుకునే టయాన్ని పెట్టుకొని నాకు నచ్చినట్టే నేను పోతాననే రోజుని, ప్రార్థన కాడికైనా
ఏదైనా నాకు నచ్చినది. ఎందుకంటే ఒక భయం అనేది లేదు. ఎవరంటే దేవుడంటే భయం లేదు. మనుషులంటే భయం ఉన్నాయి రాపని, దేవుడంటే భయం లేదు. ఎందుకు భయం లేదంటే దేవుడు ఏం చేయడని భయం లేదు. చంపడు, కొట్టడు, తిట్టడు, నీ ఆస్తి పోగొట్టడు, నీకు ఆరోగ్యం పోగొట్టడు అనే భయం లేదు. కావాలంటే చూడండి, మీరు 300 రోజులు కష్టపడి పనిచేస్తారు. 60 రోజులు అంటే 65 రోజులు అంటే 60 రోజులు 2 నెలలు తీసేస్తారు. 300 రోజులు నాన్ స్టాప్ పనిచేస్తారు. మీరు సంపాదించినటువంటి రూపాయలు ఎంత మిగిలి అంటే ఈరోజు ఎంత ఉన్నాను మీ దగ్గర? 10 లక్షలు అని ఉంటే ఎవరి దగ్గర ఉన్నాయి? 10 లక్షలు అయినా మరి లేవు. ఏం చేశారు మరి? రోజు నాన్ స్టాప్ పనిచేశారు కదా. వద్దన్నా కూడా పనికి పోతున్నారు కదా. కడుపులు నొప్పి అన్నా కూడా, కడుపులు నొప్పి అయితే పని మానుకుంటే ఈ పని ఉన్నప్పుడే కదా చేయాల్సింది, తర్వాత చేస్తే అవుతుందా? కడుపులు నొప్పి అయినా, కాళ్ళు నొప్పి అయినా, నడుములు నొప్పి అయినా చేసావు, కాదనట్లేదు. ఎంత చేసావు మరి? నువ్వు కూడబెట్టి సంపాదించింది ఏది? ఓకే, 0 వదిలేద్దాం. అలాగనే అది ఎట్లా సంపాదించలేదు. మరి దేవునిలో కూడా నువ్వు సంపాదించిన ఆత్మీయత ఏది? ఆడా సంపాదించండి, ఏడా సంపాదించకుండా పుట్టినందుకు ప్రయోజనం మీద నాకు అర్థం కాల. పుట్టినందుకు ప్రయోజనం ఉండాలి. ఒక మనిషి భూమి మీద బతుకుతున్నందుకు ఉపయోగం ఉండాలి. కనీసము పనికిరాని గులుకురాయి కూడా దేనికి ఒకదానికి ఉపయోగపడుతుంది. మనిషి మాత్రం దేనికి ఉపయోగపడట్టు. ఈరోజు ప్రతిదీ పనికి మారి, ప్రతిదీ ఉపయోగపడుతుంది. మనిషి దేనికి ఉపయోగపడ్డాడు చెప్పు? నీ వలన ఎవరికైనా ఉపయోగం ఉందా? నీ వల్ల నీ తల్లికి ఉపయోగం ఉందా? నీ తండ్రికి ఉపయోగం ఉందా? నీ భార్యకు ఉపయోగం ఉందా? నీ భర్తకు ఉపయోగం ఉందా? నీ పిల్లలకు ఉపయోగం ఉందా? అసలు నీ వల్ల నిన్ను పుట్టించిన దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా? చెప్పండి ఎవరైనా. ఉపయోగం లేకుండా బతికేవాడిని ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఉపయోగం లేకుండా బ్రతికేవాడిని ఏం చేయాలి? వదిలేయాలని మీరు అనొచ్చు. దేవుడు కూడా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే బాగా బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఇదిగో నిత్య నాశనానికి సిద్ధపరిచిన వారందరినీ నువ్వు విడిపించేశానన్నాడు. విడిపించేశాడు. ఎందుకు విడిపించాడంటే వాడి ఎంత చెప్పినా వాడి బ్రతుకు మారదని దేవుడే చెప్పాడు. దేవుడే వారిని ఏ మనసుకు అప్పగించాడంట? భ్రష్ట మనసుకు అప్పగించాడు. దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. శిష్యులు యేసు ప్రభు వారు వెళుతున్నాడు. చూడటానికి ఎలా ఉందా? మంజూరప చెట్టు పచ్చగా ఆకులతో నిండిపోయి ఉన్నది. అక్కడ ఏదైనా దొరుకుతుందని వెళ్ళిపోయాడు. ఒక కాయ కూడా దొరకలేదు. మంజూరప చెట్టుని ఏం చేశాడు? ఇప్పుడు శపించినందుకు యేసు ప్రభుని ఏమన్నా చెప్పన్నాను మీరైతే? మన దేవుడు శపించేవాడా? మరి శపించినందుకు యేసు ప్రభుని ఏమనాలి? మరలా తిరిగి వచ్చే లోపు అది ఏమైందంట? ఏర్లు మొదలుకొని ఎండిపోయిందట. ఎండిపోయిందని కాయలు కాస్తదా? కాయలు ఎప్పటికీ కాయదు. ఏర్లు మొగులుకొని ఎండిపోయింది. ఎందుకంటే శపించబడింది. ఈ రోజు కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు, కొన్ని బ్రతుకులు శపింపబడ్డాయి. ఎందుకు శపించబడ్డాయి అంటే దేవుడు ఎంతో ఆశపడ్డాడు. వీళ్ళ దగ్గర నాకు ఫలాలు దొరుకుతాయి, వీళ్ళ దగ్గర నాకు మేలు దొరుకుతుంది, వీళ్ళ వల్ల నాకు ప్రయోజనం ఉంది, వీళ్ళ ద్వారా నేను అనేకులను మంచి మార్గంలోకి నడిపిస్తానని చెబితే వాళ్ళు పనికి రాని చెట్టులాగా పాడిపోయినప్పుడు, వాళ్ళ దగ్గర మంచి ఫలాలు దొరకనప్పుడు దేవుడే భ్రష్టత్వమునకు అప్పగించాడు. దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఎందుకు భ్రష్ట మనసుకు అప్పగించాడు? ఇక ఎన్నటికీ నీ ఫలములు ఎవరు తినకూడదు గాక. ఇప్పుడు అదే విధంగా ధనవంతుడు జీవించిన జీవితం అంతయు వాడికి నచ్చినట్టు బ్రతుకుచున్నాడు. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, అందుకంటున్నాడు, ఇదిగో నీవు బ్రతుకు దినములన్నీ నీకు నచ్చినట్టు సుఖము అనుభవించితివని ఏం తెచ్చుకోమంటున్నాడు? జ్ఞాపకము తెచ్చుకో. ఏ జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు? ఏవి జ్ఞాపకము తెచ్చుకోమని చెప్తున్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో. భూమి మీద మనిషి బ్రతికిన ప్రతి బ్రతుకు జ్ఞాపకం తెచ్చుకోమని చెప్తున్నాడు. నీవు జీవితము, నువ్వు వేసిన వేషాలు, నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన మాటలు, నువ్వు ఆడినటువంటి ఆటలు, నువ్వు చేసిన ప్రతిదీ గుర్తు తెచ్చుకునే రోజు ఒకటి ఉంటది. ఈ రోజు గుర్తు లేకపోయి ఉండొచ్చు, ఈ రోజు పెద్ద పట్టించుకోపోయి ఉండొచ్చు, ఈ రోజు ఎవరిని కూడా నువ్వు పెద్ద చూసుకోకుండా ఉండొచ్చు. ఎందుకు గుర్తు తెచ్చుకోమన్నాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. ఎందుకు గుర్తు పెట్టుకోమన్నాడు ఇక్కడ? చదవండి, మళ్ళా మాట ఒక్కసారి చదవండి, చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట. నీవు నీ జీవిత
జీవితకాలం నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించనని గుర్తు తెచ్చుకో. నువ్వు ఈ రోజు లాజరు వచ్చి ఇక్కడ ఏదో సంతోషపడుతున్నాడని వ్యసన పడటం కాదు. నువ్వు భూమి మీద ఉన్నంత కాలం నువ్వు సుఖం అనుభవించావు. ఏ రోజు కూడా బతికినన్ని రోజులు ఈ లాజరు నాకు ఏ రోజు ప్రార్థన చేయలే, ప్రభువా నాలాగా ఈ ధనవంతుడి గుడక ఇలాగ కూటికి గుడ్డకు చావాలని ఏ రోజు నన్ను ప్రార్థన చేయలా, ఏ రోజు నాకు మరపెట్టలా. నువ్వు మంచి భోజనం తింటున్నావని ఏ రోజు నీ గురించి వ్యసన పడలా. నువ్వు మంచిగా సుఖ సంతోషాల్లో ఉన్నావని ఏ రోజు నీ గురించి ఏడవలా. ఏమన్నాడంటే నా బ్రతుకు ఇలాగనే ఉంది, నేను బ్రతికిన బ్రతుకు ఇలాగనే ఉంది, నేను ఇక్కడ కష్టపడుతున్నానంటే దేవుడు ఏదో ఒక రోజు నాకు నెమ్మదినిస్తాడని జీవితంతో బతికాడు. కానీ నేను బాగులేను, పక్కనోడు బాగున్నాడు, వాడు చెడిపోవాలని ఈ లాజరు ఎప్పుడూ అనుకోలేదు. మరి నువ్వు ఇక్కడికి వచ్చేయమనుకుంటున్నావు? ఈడు ఇన్ని రోజులు బతికితే ఏ రోజు పక్కనోడు చెడిపోవాలనుకోలేదు. నువ్వు ఇక్కడికి వచ్చేయమంటున్నావు? నేను కష్టపడుతున్నానయ్యా, నేను కాలిపోతున్నాను, వాడు నెమ్మదిగా ఉన్నాడే అంటే మనసు ఏంది అప్పుడు అలా మారిపోయింది. వీడి స్వభావం అట్టాడిదే. ఈరోజు అర్థం కాల, భూమి మీద మన స్వభావాలు మనకు అర్థం కావాలంటే చూడండి, ఇప్పుడు కూడా మనుషుల యొక్క జీవితాలలో దేవుడు ఇచ్చిన ఆయుస్సును దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవటానికి ఇష్టపడటంలా ప్రతి వాడు చాలా రీజన్స్ చెబుతున్నాడు. దేవుడు రే కిడ్నీలు పోతున్నాయిరా, లివర్ పోతుందిరా, అది గుండె పడుతుంది, ప్రతి అవయవం కొరక తగలబడిపోతుంది, జీవితాలు మార్చుకోండిరా, నీకు చాలా మంచి జీవితం ఉన్నది, నీకు తల్లిదండ్రులు ఉన్నారు, నీకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని జీవితాంతం నువ్వు బ్రతికించాలి, వాళ్ళని జీవితాంతం నువ్వు పోషించాలి, వాళ్ళ కోసం నువ్వు బతకాలంటే వీళ్ళు ఎవరు గుర్తు లేనట్టుగా ఇష్టం వచ్చినట్టు బతికే బతుకులు ఈరోజు జనాన్ని. ఎవరు గుర్తురాడు వీడికి. వీడు పడుతున్నటువంటి పాపంలో, వీడు చేస్తున్నటువంటి వ్యసనాలలో ఎవరైనా గుర్తొస్తారా? ఏ ఒక్కడైనా గుర్తొస్తున్నాడా? ఇంటి దగ్గర నా భార్య ఉందే, నా పిల్లలు ఉన్నారే, నా తల్లిదండ్రులు ఉన్నారే, నా కోసం ఎదురు చూస్తుంటారే, నన్ను కన్నది, నన్ను చేసుకున్నది ఇందుకోసమే, వాళ్ళకెళ్ళి నేను ఏదో ఒకటి జరిగించాలని ఎవరికైనా గుర్తుందా? గుర్తు లేదు. అందుకని నీకు ఏది గుర్తు లేదు కనుక ఒక్కసారి నువ్వు అన్ని గుర్తు చేసుకోమని ఎవరు చెప్తున్నాడు? ఆమేన్. అక్కడ చెప్తాను, ఎక్కడ గుర్తు పెట్టుకోరు. ఇక్కడ మీరు అంటారు, అన్నా మేము వచ్చాం కదా, ప్రార్థనకు వచ్చాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, అసలు గుర్తుందంటే అన్న మా పనులలో మేమన్నా అన్న మాకేడ కుదురుద్ది అన్న. ఓకే, గుర్తుండకపోతే మంచిదే. ఒకరోజు దేవుడు గుర్తు చేస్తాడు, ప్రతిదీ గుర్తు పెట్టుకోమంటాడు. అప్పుడప్పుడు అంటారు తెలుసా, పాత రోజులు మర్చిపోయామంటుంటాం. అప్పుడప్పుడు ఎవరిని అంటాము? మరిచిపోయిన వాళ్ళని అంటాం. కానీ అక్కడ ఆయన మర్చిపోయిన అన్నాడా? లాజరు ధనవంతుడా, నీవు నీ జీవిత కాలమందు బ్రతికిన బ్రతుకు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇప్పుడు మనవాడు గుర్తు తెచ్చుకుంటే గుర్తొస్తాయా? మన గుర్తొస్తుందా? వస్తుందా రాదు? చెప్పండి, మీకు అర్థం కావచ్చు. వస్తుందా? వస్తుందమ్మా? ఎందుకు వస్తుంది చెప్పండి, ఎందుకు వస్తుంది? చెప్పాలి, మీకు తెలిస్తే చెప్పండి, ఎందుకు వస్తుంది? ఆడ బాధపడుతుంది. ఇంకా ఎందుకు వస్తుంది? చేసింది వాడే కదా, నువ్వు చేసింది గుర్తురాగా ఇంకొకరికి వస్తాయి గుర్తు. నేను నా జీవితంలో నేను ఎంతమందిని ఏడిపించాను, ఎంతమందిని మీద అసూయ పడ్డాను, ఎంతమంది మీద వ్యసన పడ్డాను, ఎంతమంది బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేదు నాకు తెలుసు. కానీ అందరికేం తెలుసు అక్క? మీకు తెలుసా? మీకు ఊరికి తెలియదు. కాబట్టి నువ్వు గుర్తు తెచ్చుకో. ఏం గుర్తు తెచ్చుకున్నానంటే, నువ్వు బతికిన బతుకు ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నువ్వు జీవించిన జీవితం ఒకసారి గుర్తు తెచ్చుకో, నువ్వు వేసిన వేషాలు ఒకసారి గుర్తు తెచ్చుకో, నువ్వు ఆలోచించిన ఆలోచన ఒకసారి గుర్తు తెచ్చుకో. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు నన్ను అడుగు నీళ్ళు ఇవ్వమని. అవన్నీ గుర్తు పెట్టుకుని ఒకసారి నేను అడుగు, నన్ను నీళ్ళు ఇవ్వమని, అప్పుడు ఇస్తానన్నాను. మనం ఇక్కడేమో జాలి గల దేవుడు. అవును, మరి జాలి కలిగిన దేవుడే, కృప కలిగిన దేవుడే, సమాధానం కలిగిన దేవుడే. నీకు ఆయుష్ ఇచ్చినంత కాలం నీ మీద జాలి కలిగినాడు. ఆయుష్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జాలి ఉండదు ఆయనకి. ఆయుష్ వెళ్ళిపోయిన తర్వాత ఇక జాలి ఉండదు, ఇక కనికరం ఉండదు. ఏమంటున్నారు ఇక్కడ? తండ్రి అయిన అబ్రహామా, నా మీద కనికరం చూపు అంటున్నాడు. ఎక్కడ కనికరం చూపమంటున్నాడు? ఎక్కడ కనికరం చూపమనేది? పొద్దున్నుంచి సాయంత్రం దాకా బతిమిలాడి 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 వద్దురా వద్దురా అంటే వినకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి కాలు ఎరగొట్టుకున్నావు.
ఎరగొట్టుకున్న తర్వాత కాలు లేకుండా కట్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయి కనికరం చూపించి నా కాలు నాకు కట్టమంటే ఏం చేస్తాడు? ఇరిగిపోయింది దాన్ని. ఉన్నంత కాలం కనికరమే, ఓకే, రాడ్లో బోర్డేసి కడతాడు. ఇప్పుడు ఇరిగిపోయిందని మళ్ళా అతికేమంటే ఎవరన్నా నవ్వుద్దా? ఇప్పుడు కొంతమంది బతుకులు కూడా దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలమే వాటిని కాపాడుతాడు. అవి పోయిన తర్వాత ఇరిగిపోయిన కాలు ఎలాగైతే మరలా అతుక్కోదో, చచ్చిపోయిన మనిషిని కూడా మరలా కనికరం అనేది ఉండదు. మన దేవుడు జాలి గలవాడు, కనికరమ గలవాడని చెబుతున్నారేమో. ఆయన ఎలా ఉన్నాడంట? రోమిలికి రాసిన పత్రిక 8:34 వచ్చి ఒక్కసారి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8:34 ఒక్కసారి తొందరగా. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు, దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. మనుషులు బతికినంత కాలము వాళ్ళ కొరకు రాత్రింపగుడు దేవుడి కుడిపార్శ్వమున కూర్చొని నిలబడి అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా ఆయన బాధించాయి, ఆయన కాపాడాయి, ఆయన కాపాడని దేవుడు కాడ మనందరి కోసం బ్రతిమిలాడుతూ ఉన్నాడంట. ఆయన బతిమిలాడిన తర్వాత ఇలా బ్రతుకులు మారలేదని చనిపోయిన తర్వాత అన్నాడు, ఇక బతిమిలాడను, శిక్షే. ఎప్పుడు కోపపడని వాడికి కోపం వచ్చిందా? రాయితో కొడతాడు, గొడ్డలతో కొడతాడు, దేంతో కొడతాడు తెలియదు వాడు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, మా భర్త ఏమండులే మంచోడని. అస్సలు ఏమి అనకుండా ఉన్నోడికి కోపం వచ్చిందా కోపం అంటారు. చేతిలో ఎదుట తీసుకొని పడతాడంటే సత్తాడో బతుకుతాడో కూడా తెలియదు, అంత కోపం వస్తుంది ఒక్కసారికి వచ్చిందంటే. దేవుడు కూడా, యేసు ప్రభు కూడా ఓర్చుకొని ఒక్కసారిగా ఆయన కోపం ఎలా ఉండదంట? ఉగ్ర రూపము దాల్చుకొని గర్జించి సింహమలే, యోధా గోత్రపు సింహమలే వచ్చి ప్రతి ఒక్కరిని తెగ నరికే రోజు వస్తుంది. అందుకని అంటున్నాడు, ఇదిగో నన్ను ఈ లాజర్ను పంపించి నీళ్ళేయమన్నావు కదా, ఇప్పుడు ఈడు సుఖపడుతుంటే నీకెందుకయ్యా అంత వ్యసనం? నాకు అర్థం కాల. నువ్వు జీవితాంతం సుఖపడితే ఏ రోజన్నా నీ మీద వ్యసన పడ్డాడా? నువ్వు జీవితాంతము సంతోషంగా పంచపక్ష పర్వాణాలు పంచుకొని మంచి పాన్పుల మీద పరుండుంటే ఏ రోజైనా నిన్ను చూసి వ్యసన పడ్డాడా? ఆ చలిలోను, ఆ ఎండలోను, ఆ బయట ఆ యొక్క వీధులలో ఆ కుక్కలు నాగుతుంటే అక్కడ చలికి ముడుచుకొని పడుకున్నాడు. కానీ అయ్యా వాడికి అంత అద్దాలు మాడిచ్చావు, నాకేందయ్యా కనీసం తలవాల్చుకోవడానికి పందిరి కూడా ఇవ్వలేదని ఏ రోజు నన్ను అడగలాగాడు? అన్ని ఎందుకయ్యా ఉన్నోడికే చెప్తున్నావు, వాళ్ళు కొన్ని తీసి నాకేమని ఏ రోజు నన్ను అడగలేదు. కానీ ఈ రోజు నువ్వేంది ఇలా అడుగుతున్నావు? అందుకని ఏం గుర్తు తెచ్చుకోమంటున్నాడు? నీవు నేను మనందరము జీవించిన జీవితాలను గుర్తు తెచ్చుకునే రోజు ఒకటి ఉంటది. అప్పుడప్పుడు మేము ప్రార్థన చేయడానికి పోతాం కొంత దగ్గరికి. ప్రార్థన చేయడానికి పోయినప్పుడు వాళ్ళందరూ చెప్తున్న మాటలని నాకు ఒకసారి చేయాలనిపించమ్మా ఉంటుందంటే, అయ్యా నీకు ఈ పరిస్థితి వచ్చింది కాదనట్లేదు, ఒకసారి నువ్వు చేసినవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోయి అనగానే ఇంకా ఏమడదు, కళ్ళమటి నీళ్ళు గారిపోతుంటా. ఏది కళ్ళమటి నీళ్ళు గారుతున్నాయి అంటే, అయ్యా ఎప్పటి వరకు నేను ఈ మంచంలో ఉన్నాను, ఈ మంచంలో నేనున్నానే, ఎందుకయ్యా నాకు ఈ మంచంలో పడిపోయానని నేను ఏడ్చాను. కానీ ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావన్నా, చేసినవన్నీ గుర్తు తెచ్చుకోమంటే ఎంతమందిని ఏడిపించాను నాకు తెలుసయ్యా. ఎంతమందిని ఏడిపించాను కాబట్టి ఈరోజు నేను ఏడుస్తున్నాను. ఎందుకు మాట్లాడుతుందంటే బైబిల్ ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకు గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు, ఇక్కడ మనం చేసినవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం చేసిన పాపాలు మనకు జ్ఞాపకం ఉండొచ్చు ఉండకపోవచ్చు. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అయినా పాతాళంలో ఉన్నవాడితో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసినవన్నీ గుర్తు తెచ్చుకో అంటున్నాడు. ఈరోజు మనం చేసినవన్నీ మనకు గుర్తుందా? ఈరోజు నా పరిస్థితి ఇలా ఉందంటే అర్థం ఏమిటంటే, ఏంది ప్రభు నేను ఇలా చేసామని దేవుని కదా అడగాల్సింది. నేను ఏమి చేశానని ఒక్కసారి రివిజన్ చేసుకో, గుర్తు తెచ్చుకో. మనమంతా మర్చిపోయి అంత మంచి పనులు చేసి ఉంటాడు ఎవరు? మనం చేసి మర్చిపోయి అంత పనులన్నా అసలు ఎలాంటివి చేసి ఉంటాం? ఎలాంటి ఘోరాలు చేసి ఉంటాం? ఎలాంటి నీచమైన పనులు చేసి ఉంటాం? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎవరైనా వచ్చి నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదంటే ఒక్కసారి నేను చేసి నేను గుర్తు తెచ్చుకున్నప్పుడు నాకేం గుర్తులేమంటాను. నేను తెక్కలో కూడా గుర్తుంటాను.
మరి మనుషులకు ఎందుకు గుర్తుండవు? అంత స్థితిలో నుంచి ఈ స్థితిలోకి నేను వచ్చానంటే ఈ రోజు నేను నిందలు, అవమానాలు, బాధలు ఎన్నైనా అనుభవించగలుగుతున్నాను, దేన్నైనా ఓర్చుకోగలుగుతున్నానంటే రేపు నా కోసం ఏముందంట? నెమ్మది. ఇక్కడ ఈ లాజరు నెమ్మది పొందుతున్నాడని, నువ్వేమో నరకంలో కాలుతున్నావని ఎందుకయ్యే నీకు అంత వ్యసనం? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ వ్యసన పడ్డాడు కాబట్టే కదా వాడిని గుర్తు తెచ్చుకోమన్నాడు. నువ్వు ఇప్పుడు ఏడుతున్నావు కాబట్టి కదా నిన్ను గుర్తు తెచ్చుకోమంటున్నాడు. అందుకే మీ అందరూ చెప్తున్నాను అక్క, మీరు అందరూ కూడా చాలా మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. మీరు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు కదా. కానీ మీ జీవితాల్లో మీరు ఈ దేవుని మందిరం గురించి కానీ, ఈ దేవుని యొక్క ఉద్దేశముల గురించి కానీ నీ జీవితంలో నువ్వు ఎంత తీర్మానాలు తీసుకొని బతుకుతున్నారు ఈరోజు? నేను ఏది దాచిపెట్టుకోండి, నాకేం ముఖ్యమేం కాదు, ఇక్కడ ఊరే ముఖ్యం కాదు, ఇక్కడ కాదు, ఏ ఊరు కూడా నాకు ముఖ్యం కాదు. ప్రతిదీ ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాను. ఎందుకంటే నా దేవుని మందిరము, నా దేవుడి నివాసము చేయించున్నటువంటి హృదయం ఇదే. నేను నా సంఘమంతా కూడా ఆరాధన చేసుకునే స్థలం ఇదని దీన్ని నువ్వు ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నావు అక్క, మీరు ఆలోచించండి. ఈరోజు మేము వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా ఆదివారం కానీ తప్పితే ఎప్పుడన్నా దీని మొఖాలు చూస్తారా? ఎప్పుడైనా బడుచుకుంటారా? ఒక నెల రోజులు, ఒక వారం రోజులు నీళ్లు బడుచుకోకుండా నువ్వు అమ్మ, మీరందరూ కూడా మీ ఒక వారం నీళ్లు బడుచుకోకుండా ఉంటారు అన్న. కనీసం మీ ఇంట్లో కొంచెం కోడి ఎరిగిందనుకో, కోడిని ఎన్ని తిట్లు తిడతారో. కుక్క పిల్లలు లోపల పడుకుంటే గోమారతుందని దాన్ని కొట్టి ఎన్ని చేస్తారో. ఎందుకంటే నువ్వు ఉంటున్నావు, నువ్వు ఉండేది కాబట్టి. అది నువ్వు లేదాన్ని ఎక్కడైనా ఏదైనా ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈరోజు నీ పరిస్థితి చెప్తున్నా చూడండి. ఈరోజు నీ స్థితి, నువ్వు ఉంటున్న పరిస్థితి, నువ్వు జీవిస్తున్న జీవితం, నువ్వు నడుస్తున్న నడవడిక, నువ్వు చేస్తున్న పని, ఈ రోజు నువ్వు ఉంటున్నటువంటి నీ సంఘము ఇలా అయిపోవటానికి కారణము నువ్వే 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 అంతే, ఎవరు కాదు. నేనే, కొన్ని కారణాలకు నేనే. ఎందుకంటే నా ఇల్లు చెడిపోవటానికి కారణం ఎవరమ్మా? తల్లి వచ్చాయి అప్పుడప్పుడు అంటారు పిల్లల కాడ నుంచి, ఏం చేయమంటాయ్యా? పిల్లల దారి పిల్లలది, భర్త దారి భర్తది, భార్య దారి భార్యది, ఎవరి దారి వాళ్ళది అయిపోయిందంటే తప్పి ఎక్కడో జరుగుంటా చూడు అంట. అసలు అందరూ మంచోడు, మరి అందరూ మంచోళ్ళు అయితే ఎందుకు చాలా తర సరిపోయింటారు? నువ్వు మంచోడివి, నీ భార్య మంచిది, నీ పిల్లల మంచిది, నీ తల్లిదండ్రులు మంచిది, మరి ఎందుకు ఒకరికంటే ఒకరు పడకుండా పోయింది మీ కుటుంబము? ఎక్కడో ఒక పొరపాటు. ఆ పొరపాటు దాన్ని ఏమంటారు తెలుసా? ఒక యూనిటీ, అండర్స్టాండ్. అందరిలో ఏక మనస్సు లేదు, అందుకే కుటుంబం పాడైపోయింది. కొడుకు నచ్చిన చోట కొడుకు వెళ్ళిపోయాడు, భార్య నచ్చిన చోట భార్య పోయింది, భర్తకు నచ్చిన చోట భర్త వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులు నచ్చిన చోట తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరుండాలి? ఎవరున్నారమ్మా? ఎవరుండాలి? ఇప్పుడు ఊరు లేనప్పుడు ఆ ఇల్లు ఏమవుద్ది? ఏమవుతుంది అక్క? ఇల్లు పాడైపోద్ది అని చెప్పండి. పట్టించుకునేవాడు లేకపోతే పాడైపోద్ది. మరి పట్టించుకోవాలంటే ఏం కావాలంటున్నారు ఇక్కడ? నీకు ఆయనంటే ఇష్టం ఉండాలి. ఎవరంటే ఇష్టం ఉండాలి? దేవుడంటే ఇష్టం ఉండాలి. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి పరిచర్య చేస్తున్న ప్రతి సంఘంలో కూడా, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల అదే జరిగింది. అక్కడ పడుచుకునే దిక్కు లేరు, కనీసం ఒకసారి దాన్ని ఊడ్చే దిక్కు కూడా లేరు. మేము పోయినప్పుడు అంటాను, ఏంది అసలు ఇదేంది అంటాను. తర్వాత ఎక్కడ స్టార్ట్ చేయాలో కాదు, ఎక్కడ తెగ నరకాలో అక్కడ తెగ నరుకుంటున్నాం. ప్రతిదీ అంతే. ఎందుకంటే దేవుణ్ణి చూసి మనము ముందుకు వెళ్ళాలి కానీ లోకాన్ని చూసి కదా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అదే అన్నాడు, నీవు బతికినంత కాలం నువ్వు చేసిన పని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏం చేశానయ్యా? నీ ఇష్టం వచ్చినట్టు చేశాను, నీకు నచ్చినట్టు. నీ కుక్క పిల్లగా బాగలేకపోతే సూర్యాప్స్కొచ్చావు, కుక్క పిల్లగా బాగలేకపోతే సూర్యాప్స్కొస్తావు. నీ ఇంట్లో ఉన్నటువంటి బర్రె దూడకు బాగలేకపోతే కొనకల పెట్టు మార్కాపురం అబ్బాయి మందు తీసుకొచ్చి మరి పెట్టావు. నీ సంఘము పాడైపోతే ఎప్పుడైనా ప్రార్థన చేశావా? నీ సంఘం ఎనుకబడిపోతే ఏ రోజైనా దేవుని ముందు కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశావా? నాకేం పని అంటవా? నీకేం పని అంటే రేపు ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తాడు ఆయన మామూలుడుగా. మీకు అర్థం కాలేదు దీని విలువ. ఈ బైబిల్ కాదు నేను చెప్పేది, ఈ దేవుని యొక్క వాక్య విలువ అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు త్రోసి వేస్తే నీకు దొరకదు.
అప్పుడప్పుడు అంటారు పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా, నేను పెద్దవాళ్ళు పుట్టించిన ఒక సామెత ఏంటంటే మీకు తెలుసు తెలియదు, ధనలక్ష్మి తలుపు తడితేనంట సోమరుడు ఏం చేసిండంట, ఓపిక లేక తలుపు తీయలేని పొమ్మన్నాడంట. అట్టని దేవుడు ఏమంటున్నాడంట, ఇదిగో గుర్తుంది ఎవరికన్నా వాక్యం, ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తలుపు తట్టుచూ ఉన్నాను. ఏం చేస్తున్నాడంట, మరి తలుపు తీయటానికి ఊరు కావాలి. ధనవంతుడు తలుపు తీసాడా? ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదు? మీరేం చెప్పండి అనుకోండి, ఎందుకు తీయలేదు తలుపు ధనవంతుడు? ఎందుకు తీయలేదు? ఏందమ్మా చెప్పండి, చెప్పండి, మీకు తెలిసి చెప్పండి, తప్పేముంది. ఎందుకు తీయలేదు అని తలుపు? ఆయన బిజీ కదన్నా. ఏ బిజీ? తినటానికి బిజీ, తాగటానికి బిజీ, సుఖంగా నిద్రపోవటానికి బిజీ, సంతోషంగా ఉండటానికి బిజీ. ఇన్ని బిజీలో ఉన్నాడు. బయట తలుపు తీరుతుంటే తీతడా? నాకేం పని తీర్చడానికి? నాకు అడుగుదలుద్ది, నాకెంత పని ఉందో తెలుసా? ఇప్పుడు మరి ఎవరు పని చేస్తున్నాడు ఆయన పని? అర్థం కాలా? దేవునిలోకి వచ్చిన తర్వాత మీ పనులలో మీరుండి దేవుణ్ణి పట్టించుకోలేదంటే మీ ఇంటిలో నుంచి దేవుడు వెళ్ళిపోతాడు, నీ ఊర్లో నుంచి దేవుడు వెళ్ళిపోతాడు, నువ్వున్న ప్రదేశంలో నుంచి వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటదమ్మా? ఎలా ఉంటది? కంచె తీసి వేసిన తర్వాత పొలం ఎట్టుంటది అన్న? కంచె లేదు, ఆ పొలం ఎట్టుంటది చెప్పు? శుభ్రమైనవి కాదు, ప్రతి పనికి మాలింది వచ్చి మేసిపోతుంటది. అంటూ పర్రెలు వస్తాయి, దూడలు వస్తాయి, పందులు వస్తాయి, అంటే వచ్చి మేత మేసిపోతుంటాయి. ఏందిరా చేను పాడైపోతుంటే చూడలేదంటే యజమానుడు అంటే, అయ్యా కంచె లేదు. కంచె ఎవరు తీశాడంటే నేనే తీశాను. ఎందుకు? అది మాట వినని చేను. ఆ చేను అవసరం లేదు. కంచె తీసేసిన తర్వాత తెగులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కరువులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. చివరికి అన్నిటికంటే ఘోరం ఏంటంటే దేవుడి వాక్యము దొరకని రోజులు వస్తాయి. డబ్బు లేకపోయినా బతకొచ్చు, ఆస్తి లేకపోయినా బతకొచ్చు, అంతస్తు లేకపోయినా బతకొచ్చు, భార్య భర్త లేకపోయినా బతకొచ్చు, పిల్లలు లేకపోయినా బతకొచ్చు, తల్లిదండ్రులు లేకపోయినా బతకొచ్చు. దేవుడు లేకపోతే బతికే బతుకు చచ్చే బతుకు లాంటిదే, బతకలే. దేవుడు లేని బ్రతుకు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ ధనవంతుడికి అర్థమైంది. ఎందుకయ్యా నా బ్రతుకు ఎలా అయిపోయిందంటే, నువ్వు జీవించినంత కాలం నీకు నచ్చినట్టు జీవించావు, నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు. ఇప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటున్నాడు. ఏం గుర్తు తెచ్చుకుంటాడు మనోడు? ఇప్పుడేం గుర్తు వస్తాయన్నా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు దయచేసి. మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ మంచం మీద పోయి శుభ్రంగా పడుకుంటే ఏం గుర్తొస్తాయి? చేసుకున్నటువంటి మంచి మంచి స్వీట్ మెమోరీస్ అంట. అంటే మంచి మంచి సంతోషకరమైన వాటిని గుర్తు. నేను పడుకున్నాను అనుకోండి, ఏం గుర్తు తెచ్చుకుంటాను? వాళ్ళతో మాట్లాడాను, ఇక్కడ చికెన్ బిర్యానీ తిన్నాను, ఆడ దమ్ బిర్యానీ తిన్నాను, వాళ్ళతో సంతోషంగా ఉన్నాను, వీళ్ళతో ఇలా ఉన్నా, ఏ గుర్తొస్తాయి? మరి ఇప్పుడు ఈయనకి ఏ గుర్తొస్తున్నాయి? గుర్తొస్తాయా? మరి ఏ గుర్తొస్తున్నాయి? నా బ్రతుకులు దేవుడికి స్థానం ఇవ్వని జీవితము గుర్తొచ్చింది. అందుకే నేను ఇప్పుడు అక్కడ ఏడుస్తున్నాను. ఇప్పుడు వాడికి బుద్ధి వచ్చి ఏమన్నాడంటే, ఎక్కడ బుద్ధి వచ్చింది? అక్కడ బుద్ధి వచ్చింది. ఉపయోగం ఉంటుందన్న. ఇప్పుడు ఏమన్నాడు? చదవండి కింద ఒక మాట, ప్రార్థన చేసుకునే ముందు. ఇప్పుడు ఏమన్నాడు? చదవండి ఒకసారి. కింద మాట చదువు. అంతేకాక ఇక్కడ నుండి ఇంకా కిందకి. అప్పుడు అతడు తండ్రి తండ్రి అలాగూ అయితే నాకు ఎంతమంది ఉన్నారు? అన్నదమ్ములు 5 ఉన్నారు. వాళ్ళు కూడా ఈ నరకంలోనికి వచ్చి ఇక్కడ కాలకుండా ఉండటానికి, వారికి వాక్యం చెప్పడానికి లాజర్ను పంపించమంటారు. ఏం చెప్పాలంటే వాళ్ళకు? బతికినప్పుడు వాక్యం చెప్తామంటే వద్దన్నాడు. ఇప్పుడు అక్కడ పోయి ఏడుస్తున్నాడు, వాళ్ళకన్నా వాక్యం చెప్పండి ఇక్కడికి రాకూడదు. అర్థమైందా మీకు దేవుడు మాటలంటే ఏందో? బతికినంత కాలము నీకు వాక్యం చెప్తాను, దేవుడి మాటలు ఎందుకురా, దేవుడి మాటలు ఎందుకురా అని తలుపునొద్ద నిల్చొని తలుపు తడుచు ఉంటే నన్ను బిజీగా ఉన్నాను అన్నాడు. ఇప్పుడు మనోడు పోయి ఎక్కడేం చేస్తున్నాడు? అక్కడ
అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. నేను పడిన బాధ నా తమ్ముళ్ళు నా అన్నలు కూడా పడకూడదు, వాళ్ళ దగ్గరికైనా వాక్యం చెప్పడానికి ఎవరినైనా పంపియ్యా. అరే నువ్వు ఉన్నప్పుడు వచ్చినప్పుడు అంటే అప్పుడు వద్దాం అనుకున్నాను, ఇంట్లో టీవీ పెట్టుకున్నాను, కరెంటు పోతే పోదాం అనుకున్నాను, కరెంటు పోయిన తర్వాత అయ్యో చీకటి పడింది, కుక్కలేమన్నా కడితే పడుకొని నిద్రపోయినాను. ఒకటి. రెండోది పోదాం అనుకున్నాను, వెంటనే పక్కనోడు ఫోన్ చేశాడు, అర్జెంటుగా ఇక్కడ దాకా రమ్మన్నాడు, పోయా. మరి ఇప్పుడు ఊరు ఫోన్ చేస్తారు, ఏ ఫ్రెండ్ పిలిచాడు అన్న? ఇప్పుడు ఏ ఫ్రెండ్ పిలుస్తాడు చెప్పన్నా? నేను పిలుతుందా? ఎక్కడ? అక్కడ ఇక్కడ పిలుస్తాడు. ఇక్కడ వద్దాను నాకు కూడా ఫోన్ 23 వస్తాను ఇప్పుడు దాకా. ఎక్కడ పిలుస్తాడు? అక్కడ ఊరు పిలుతుడా? ఎందుకు పిలవడు? అక్కడ వీడియో కాల్స్ ఉండవు, ఫోన్ కాల్స్ ఉండవు, టీవీలు ఉండవు, మొబైల్స్ ఉండవు, పని ఉండదు, ఏముండదు. మరి అక్కడ ఉండేది ఏంటిది? ఏమంటున్నాడు ప్రసంగి గ్రంథంలో? నీవు పోవు పాతాళమందు ఏ పని ఉండదు. ఇంకా అబ్బా ఏ పని లేని బతుకు అంట బాగుంటది కదమ్మా. మరి ఏం పని అక్కడ ఉన్న పని? ఏడవటము పళ్ళు కొరుక్కోవటం, ఏడవటము పళ్ళు కొరకటమే. కష్టం కనీసం వచ్చి ఎవరైనా చెయ్యి అని నిత్తరా. అందుకని అంటున్నాడు, నేను పడిన కష్టము, నేను పడిన ఈ వేదన, నేను అనుభవిస్తున్న ఈ నరకయాతన నా సహోదరులు అనుభవించకూడదు. కాబట్టి ఎక్కడే పంపిమంటున్నాడు ఆ వాక్యాన్ని? మా ఊరికి పంపియండి దేవుని వాక్యాన్ని అన్నాడు. ఎక్కడి నుంచి రావాలంటే వాక్యం చెప్పడానికి ఆయనకు? ఈయన అనుకుంటున్నాడు లాజరును పొమ్మంటున్నా. అంటే కింద లేరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అర్థం కాల లోకానికి దేవుడు అంటే ఏమనుకుంటున్నాడు? యేసు ప్రభు వచ్చి చెబితే నమ్ముతానంటాడు. యేసు ప్రభు ప్రత్యేకంగా రాడు. లాజరును పంపిమన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? చదివేమన్నాడు? అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ దగ్గర వాక్యం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాట అంటే చాలంటే ఇప్పుడు ఏం చెప్పుంటారు మనవాడు? చెప్పండి మీరు చెబితే. అయ్యా వాళ్ళు చెబితే ఏమనుకున్నామంటే మేమందరము పని పాట లేకుండా ఊర్లో పెట్టి తిరుగుతున్నారు, వీళ్ళ మాట మేము వినేది ఏంది అనుకున్నామయ్యా. నేను అనుకున్నాను, వాళ్ళు కూడా అనుకున్నారు. కాబట్టి వాళ్ళ మాట వాడు నమ్మడు, వీళ్ళని పంపి అయ్యా వాళ్ళు నమ్ముతారంటే వాళ్ళ మాట నమ్మితేనే చాలు, ఈయనైతే పంపినాను. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? చాలా మంది సువార్త చేస్తుంటే దేవుడి మాటలు చెప్పడానికంటే వీళ్ళకి ఏ పని పాట లేదు, ఊరు తిరిగి చేస్తున్నారు. ఏంటంటే అక్కడ ఎవరు ఆజ్ఞాపించాడు చేయమని? ఎందుకు ఆజ్ఞాపించాడు? ఎందుకు ఆజ్ఞాపించాడు చెప్పండి? ఇక్కడ ధనవంతుడు గుర్తు చేయడానికి ఆజ్ఞాపించాడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నువ్వు బతికినప్పుడు చెప్పారో లేదు? చెప్పినారే నాకాడ తీరుకుంది పోవటానికి. మరి ఇప్పుడు తీరుకుందా? ఇప్పుడు పోతానంటున్నాడు. ఇప్పుడు వస్తా అవకాశం లేదు. అవకాశం ఉంటుందా? మన ఎప్పుడు ఈ నెల 13వ తారీఖున ఓట్లు అయిపోయింది. ఇప్పుడు నా కాడుకు తప్ప నేను ఓటు వేస్తానని ఇప్పుడు పోతే ఉంటుందా? ఆఫ్టర్ 5 సంవత్సరాలకు వచ్చి ఒకసారి వచ్చి ఓటే వేయకపోతే శాశ్వత కాలం ఉన్న జీవితాన్ని మరలా అవకాశం ఇస్తారా? ఎవరు? మరి ఎవరు? కాబట్టి మరి మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం దేవుని వాక్యాన్ని చెప్పండి మా. వినండి అక్కడ అందరూ, మీరు ప్రార్థనకు రావాలంటే ఏం కావాలి? మీరు అన్నాలు తినాలి, నీళ్ళు పోసుకోవాలి, ఇంటికాడ సీరియల్ అయిపోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత బుద్ధి పుడితే వస్తాం, లేకపోతే లేదు వెళ్ళిపో. నేను ఒకటి చెప్తున్నాను, నేను జాగ్రత్తగా నేను దండపెట్టి చెప్తున్నాను. వెళ్ళిపోవటం ఒక లెక్క కాదు దేవుడికి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ భూమి ఏమవుద్దంట? బీడు. ఆ బీడు భూమికి ఇంక కంచె వేసిన బెస్టే. అదే చెప్తున్నారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో. అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎక్కడంట? ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంట? సువార్త చెప్పడం అంట. ఎవరు కావాలి సువార్త చెప్పడానికి? చనిపోయిన లాజరు అని చెప్పాను. చనిపోయినాడు, పంపిస్తా. ఓకే పంపిద్దాం అనుకున్నాడు అనుకోండి. పంపిస్తే ఒప్పుకో, కొన్ని రూల్స్ ఉన్నాయి, ఒప్పుకోవు. లాజరు వచ్చి చెప్పాలంటున్నాడంటే అయ్యా లాజరు రావటం కుదరదు. కింద కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, మోసే కొందరు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట విన్నా చాలంటే ఈయన మైండ్లోకి ఏమొచ్చుంటది? ఏమొచ్చుంటది అమ్మ? మీకు అర్థమైతే నేనే నమ్మలేదు, వాళ్ళు ఏమి నమ్ముతారు? నాకు అర్థం కాల. నేను నమ్మలేదు, నమ్మకనే కదా ఎగతాళి చేసినాడు. అందుకే నేను పడ్డాను. వాళ్ళు కూడా నమ్మరయ్యా, ఈయన బల్పి అయ్యా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాడు, అక్కడ మీ సహోదరుడు మీ అన్న ఉన్నాడు, వాడు గాడుతున్నాడు, మీరు కూడా గాడకుండా ఉండాలని చెప్తారు పొమ్మంటే ఆయన ఏమన్నాడు తెలుసా? లాజర్ను పంపించినా నమ్మరు అని చెప్పాడు. లాజర్ను పంపించినా నమ్ముతారు అనుకున్నావా? నమ్మరు. కాబట్టి ప్లీజ్ సహోదరులారా, మీ అందరికీ బైబిల్ సహకారం నేను తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే,
నీ జీవిత కాలంలో నువ్వు చేసిందంతా ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకోవేమో. చెప్పకుండా చెప్తున్నాను, ఒక రోజు రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకునే రోజు ఒకటి రోజు వస్తుంది. ఈరోజు ప్రార్థనను కానీ మీ అందరూ ఏం చేస్తున్నారమ్మా? ఎవరైనా మాకంటే ముందు ఇక్కడ వచ్చి ప్రార్థన కోసం ప్రయాసపడ్డారు ఒకరైనా ఉన్నారు ఇక్కడ? ఎందుకు లేరు? మాకు అవసరం లేదు. మరి నీకు అవసరం లేనప్పుడు మరి ఎవరికి అవసరం లేదు? చాలా మంది అనుకుంటారు, అప్పుడప్పుడు అంటుంటారు, మేము కొన్నిసార్లు ప్రార్థన పోయినప్పుడు ఏందన్నా ఇబ్బందిగా ఉంది, అన్న వాతావరణం ఉంది, అక్కడ అనుకూలతలు బాగలేవంటే నేనేమనుకుంటాను తెలుసా? అనుకూలతలు బాగలేవు కాదు, దేవుడే వద్దనిపిస్తున్నాడు అనుకోండి. దేవుడు అవసరం లేదన్నాడు, దేవుడు ఆపేసింది అనుకో, మనం ఏం చేద్దాం? అంజూరపు చెట్టుని దేవుడు చెప్పిస్తే శిష్యులు ప్రార్థన చేస్తే పచ్చబడుతున్నా? దేవుడే వద్దనే స్థితికి రాకుండా ఉండాలంటే ముందు మనలో ఆసక్తి తగ్గిపోతుందని అర్థం. నీలో ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తాడన్నా? ఆశ కలిగిన ప్రాణమును, నీలో ఆశ ఉన్నప్పుడు ఆయన అన్నం పెడతాడు. ఆశ లేనప్పుడు అన్నం పెడితే ఏం చేస్తాడు? దాన్ని కాళ్ళతో తొక్కుతాడని చెప్పండి, కాళ్ళతో తంతాడు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఆకలి కాలేదు బాజీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రే చికెన్ బిర్యానీ తినమంటే నాకెందుకని ఇసురు నువ్వుతుంది. అప్పుడు నువ్వేమంటావు? దీని నిలువ నాకు తెలుసు, వాడికేం తెలుసు? నీకు తెలుసు. మీరిద్దరు ఉదయాన్నే 5 గంటలకు పోయి పని చేసి మధ్యాహ్నం తిని తినక, తింటే ఒకవేళ కడుపు నిండా తింటే బాగుండదేమని తిని తినక సాయంత్రం దాకా పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి అన్నం తెచ్చి 5 గంటలకు 6 గంటలకు వచ్చి మళ్ళీ వండి మొత్తం చేసి పెడితే నాకెందుకని కాలుతుంది అంటే దానిలో నీకు తెలుసా వాడికి తెలుసు? వరకు వచ్చినడికి. ఈరోజు దేవుని విలువ ఎవరికి తెలుస్తుందంట? దేవుడు అంటే తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి ఏమంటున్నారంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోయాడా ఆ బ్రతుకు ఎవరు ఊహించలేనిది. ఒక్కసారి దేవుని మాట నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందా అది ఎవరు ఊహించని ఘోరాతి ఘోరం. అందుకే చెప్తున్నాడు, లాజరును పంపించమంటే లాజరు పోడు, కిందన్నోళ్ళ మాట వింటే విన్నట్టు, లేకపోతే నేనే వాళ్ళ దగ్గర నుంచి నా వాక్యాన్ని తీసేస్తానన్నాడు. కాబట్టి ఏం గుర్తు తెచ్చుకోమంటున్నాడు ఇప్పుడు లాజరు ధనవంతుణ్ణి? నువ్వు చేసిన బ్రతుకు ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నువ్వు జీవిస్తున్న జీవితం ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆ జీవితం దేవుడికి నచ్చినట్టుగా జీవిస్తున్నావా? నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నారమ్మా? చెప్పండి, దేవుడికి నచ్చినట్టు మీకు నచ్చినట్ట? నీకు నచ్చినట్టు జీవిస్తే ఆయన కూడా మన దగ్గర ఉంటాడు. ఎందుకంటే ఆయనకు నచ్చినట్లు అయినప్పుడు ఆయన మన దగ్గర అవసరమా? ఇష్టం లేని భార్యతో కాపురం కష్టం అంటారు కదన్నా. ఇష్టం లేకుండా దేవునితో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆయన మన దగ్గర ఉంటాడా? అవసరం లేదు, ఆయనే వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది దేవుడి విలువ. భర్త వెళ్ళిపోయిన తర్వాత భార్యకి అర్థమవుతుంది భర్త విలువ. ఎందుకంటే భర్త ఉన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, భర్త లేనప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోకముందే, ఆ దినములు రాకముందే, ఆ పరిస్థితి రాకముందే, దేవుని వాక్యం నీకు దూరం కాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయన చిత్తానుసారంగా జీవిస్తే దేవుడు నిన్ను, నీ జీవితాన్ని, నీ ఉన్న ప్రదేశాన్ని, నీ ఉన్న ప్రాంతాన్ని వర్ధిల్లింప చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ